రండి. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? మైక్ కొంచెం దగ్గర పెట్టాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చెప్పినట్టుగానే నేను బ్రహ్మముడి సీరియల్లో ఒక ప్రకాశం బాబాయ్ మతిమరుపు బాబాయ్గా ఒక సీరియల్ ఆర్టిస్ట్ని నాకు ఫస్ట్ టైం నాకు మా డైరెక్టర్ గారు పవన్ కుమార్ గారు నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ సార్. ఓకే, మాట్లాడండి ఒకసారి. హలో, చూసారా సౌండ్ తేడా ఉంది? థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ టు పవన్ సార్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా కో ఆర్టిస్ట్ నాకు ఫస్ట్ మాకు ఇన్స్పిరేషన్ అయినటువంటి ఝాన్సీ అమ్మ గారు. నేను ఆమె చిన్నప్పటి నుంచి నేను కాలేజ్ డేస్ నుంచి నాకు ఆమె ఇన్స్పిరేషన్. అంటే నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఆమె మంచి మంచి పీక్లో ఒక యాంకర్గా ఉండేవారు. ఆమెను అక్కడి నుంచి నాకు ఇన్స్పిరేషన్. సో నాకు చాలా ఇన్స్పిరేషన్. ఆమెతో ఫస్ట్ టైం నేను స్టేజ్ పంచుకుంటున్నాను. నేను దీనికి ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఈ మెమరీని గుర్తుపెట్టుకుంటాను నేను. అండ్ మా డిఓపి సార్ కార్తిక్ సార్ అండ్ మాకు ఎక్సలెంట్ కాంటినెంటల్ స్టార్స్ హీరోయిన్స్ ఇద్దరు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. వీళ్ళని మా పవన్ సార్ని అలాగే మా కో ఆర్టిస్ట్ అందరినీ అలాగే మూవీని బాగా ఎంకరేజ్ చేసి యావరేజ్ స్టూడెంట్ ఆగస్ట్ 2 రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో ప్రతి ఒక్కరు మౌత్ టాక్ ద్వారా ఈ మూవీని పబ్లిసిటీ చేసి మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. ఆగస్ట్ 2 యావరేజ్ నాని మనం అందరూ థియేటర్లో చూస్తున్నాం. ఓకేనా? మీరు అందరూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ విష్ యూ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాదు ఏదో అన్నారు మీరు మధ్యలో, నా చిన్నప్పటి నుంచి ఝాన్సీ మర్చిపోలేను ఎప్పటికీ అన్నారు కదా, మిమ్మల్ని కూడా ఆవిడ ఎప్పుడు మర్చిపోలేరు. బయటకు రాని సంగతి చూస్తా అన్నట్టు చూసారు ఒక లుక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా లిరిసిస్ట్ ఇంకొక సుధీర్ గారు.